ఇక్కడ కనిపిస్తున్న ఈ రీజియన్లో ఒక అతిపెద్ద భూకంపం రాబోతుంది. అదేంటి బ్రో, మొన్ననే కదా మయన్మార్లో భూకంపం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ భూకంపం అంటారేంటి అని ఆశ్చర్యపోకండి. రీసెంట్గా మయన్మార్లో 7.7 మ్యాగ్నిట్యూడ్తో ఒక అతిపెద్ద భూకంపం వచ్చి దాదాపు 5,000 మంది చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ చాలామంది చెప్పేది ఏమిటంటే మయన్మార్ గవర్నమెంట్ ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని బయట ఓపెన్గా చెప్పట్లేదు. ఆ సంఖ్య 10-15 వేల కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అయితే 5,000 మంది పక్కాగా మరణించారు. మన భారత్ ఆపరేషన్ బ్రహ్మ ద్వారా మయన్మార్లో శిథిలాల కింద ఇరుక్కున్న చాలామంది ప్రజల్ని కాపాడడానికి మన మిలిటరీని పంపింది. మన మిలిటరీ అక్కడి ప్రజలకు సహాయం చేయడంతో పాటు మన డిఫెన్స్ ఫోర్సెస్ తయారు చేసిన రోబోటిక్ డాగ్స్ని కూడా ఉపయోగించి ప్రజలకు సహాయాన్ని అందించారు. వేరే దేశాల గురించి నాకు తెలియదు, కానీ మన ఇండియా మాత్రం ఎవరికి సహాయం కావాలి అన్న అందరికన్నా ముందుంటుంది. ఈవెన్ మన శత్రు దేశాలకు కూడా మనం సహాయం చేయడానికి ముందు ఉంటాం. మనం బాగా డెవలప్ అయిన దేశం కాకపోవచ్చు, కానీ మిగతా అన్ని దేశాల కంటే మంచి మనసున్న దేశం మన భారతదేశం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కోవిడ్ సమయంలో అమెరికా, యూరప్ దేశాలు తమ వ్యాక్సిన్లను దాచుకుంటే మన దేశం మాత్రం ఆఫ్రికా దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు పంచింది. లాస్ట్ టైం టర్కీలో భూకంపం వచ్చినప్పుడు కూడా మన ఇండియా సహాయాన్ని పంపింది. ఈవెన్ గాజాలో దాడులకు గురవుతున్న ముస్లింల కోసం కూడా మన ఇండియా సహాయాన్ని పంపింది. ఈవెన్ మనల్ని శత్రువుగా చూసే బంగ్లాదేశ్కి తినడానికి తిండి లేకపోతే మన ఇండియా 1,00,000 టన్నుల రైస్ని ఫ్రీగా పంపింది. మంచితనం ఉండాలి, కానీ మరీ ఇంత ఎక్కువగా ఉండకూడదు. కొన్నిసార్లు మన మంచితనం చేతకానితనంలా అవుతుంది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ విషయంలో ఇండియా పరిస్థితి అలాగే ఉంది. ఇక భూకంపం టాపిక్కి వస్తే, మయన్మార్ భూకంపం వచ్చిన తర్వాత ఒక కొత్త రిపోర్ట్ పబ్లిష్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఎపోకలిప్టిక్ ఫోర్కాస్ట్ జపాన్ వాన్స్ ఆఫ్ ఇంపెండింగ్ మెగా క్వేక్ దట్ కుడ్ కిల్ 3 lakh అండ్ అన్లీష్ 100 foot సునామీ వర్స్ న్యాచురల్ డిజాస్టర్ 8. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ రీజియన్లో అతిపెద్ద భూకంపం రాబోతుంది. దాంతో 3 లక్షల మంది మరణించే అవకాశం ఉంది. అండ్ ఈ భూకంపం 100 అడుగుల ఎత్తున సునామీని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ భూకంపం ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది? మళ్ళీ మయన్మార్లో వస్తుందా, ఇండియాలోనా, చైనాలోనా లేదా జపాన్లోనా అనేది క్లియర్గా చెప్పలేదు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఇదే విషయం పైన చైనాకు చెందిన సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే వాళ్లకు కూడా ఈ రీజియన్లో అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉంది అని తెలిసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. మ్యాగ్నిట్యూడ్ 8 ఎర్త్ క్వేక్ రిస్క్ అండ్ రైజ్ ఇన్ చైనా అండ్ సరౌండింగ్స్. అంటే మయన్మార్లో వచ్చిన భూకంపం కంటే పవర్ఫుల్ భూకంపం చైనాలో, అలాగే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రిపోర్ట్లో చెప్పినట్టుగా చైనాలో భూకంపం వచ్చిందే అనుకోండి, లక్షల మంది ప్రాణాలు పోవడం కన్ఫర్మ్. ఎందుకంటే చైనాలో అభివృద్ధి వేగంగా జరిగి ఎక్కడ చూసినా ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు. ఇలాంటి బిల్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో భూకంపం వస్తే ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అంతేకాదు చైనా నదులను సైతం ఆపేసి పెద్ద పెద్ద డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేసి కూర్చుంది. అలాంటి ప్రాంతంలో భూకంపం రావాలి, కానీ ఆ డ్యామ్స్ కూలి దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోతాయి. చైనాలోనే కాదు, ఇండియాలో కూడా ఒక భారీ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సైంటిస్టులు చెప్తున్నారు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ ఎర్త్ క్వేక్ టైమ్ బాంబ్, ఏ హిమాలయన్ క్వేక్ కుడ్ హిట్ 300 million పీపుల్. మన ఇండియాలోని హిమాలయ పర్వత అడుగు భాగంలో ఒక అతిపెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ అది జరిగితే నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దాదాపు 30 కోట్ల మందిని ఈ భూకంపం ఎఫెక్ట్ చేస్తుంది. 30 కోట్ల మందిని ఎఫెక్ట్ చేసే భూకంపం అంటే అది ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ సడన్గా ఇండియాలో భూకంపాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము, ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని. దీనికి సమాధానం ఎస్. నిజానికి మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఆఫ్రికా నుంచి విడిపోయి ఈ టిబెటియన్ ప్లేట్ని ఢీ కొట్టింది. దాని కారణంగానే ఇదిగో ఈ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే ఈ 2 ప్లేట్ల మధ్య రాపిడి అనేది ఇంకా ఆగలేదు. మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఇదిగో ఈ టిబెటియన్ ప్లేట్ కిందకి మెల్లగా జారుతుంది. ఇది చాలా స్లోగా జరుగుతుంది. ప్రతి 100 సంవత్సరాలకు 2 మీటర్ల డిస్ప్లేస్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాని కింద ఇంకోటి స్లైడ్ అయినప్పుడు భారీ ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ అనేది బయటకు రిలీజ్ అవ్వాలి. ప్రతి 100-200 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రెజర్ రిలీజ్ అవుతుంది.
అలా రిలీజ్ అయినప్పుడు భారీ భూకంపం ఏర్పడుతుంది. అయితే గత 70 సంవత్సరాల నుంచి ఈ హిమాలయ పర్వత అడుగు భాగంలో ఎటువంటి ఎర్త్క్వేక్ రాలేదు. కాబట్టి అది ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనేది మనకు తెలియదు. బట్ శాస్త్రవేత్తల ప్రకారం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వస్తే మాత్రం నార్త్ ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది. మన ఇండియాలో వచ్చే ఈ భూకంపంతో వందల వేల మంది కాదు, కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. మేజర్గా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు హై రిస్క్ జోన్లో ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం మన ఇండియా మొత్తంలో 59% భూభాగం ఈ భూకంపానికి భారీగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇక్కడ డార్క్ రెడ్ కలర్లో కనిపించే ప్రాంతాలన్నీ హై రిస్క్ జోన్లో ఉన్నాయి. దీన్నే జోన్ 5 అని కూడా అంటారు. ఇక జోన్ 4 విషయానికి వస్తే ఈ ప్రాంతాల్లో కూడా భారీగా భూకంపాలు వస్తాయి. కానీ 5 కన్నా ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని చాలా భాగాలు ఈ 4th జోన్లోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో భారీ సునామీ ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీరు పైన నార్త్లో చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నీ భారీగా ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఈ భూకంపం వస్తే పైన ఉన్న ఈ ప్రాంతాలన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఓవరాల్గా జపాన్లో, చైనాలో అండ్ మన ఇండియాలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్లకు మనకు తేడా ఏమిటంటే మనం ఈ భూకంపానికి రెడీగా లేము. ఈ 2 దేశాలు ఆల్రెడీ భూకంపం వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో టెక్నాలజీ బిల్డ్ చేసుకొని ఉన్నాయి. ఆల్రెడీ భూకంపాల విషయంలో వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు. ఆ పొజిషన్లో మన ఇండియా లేదు. ఇక్కడ మీరు ఆర్టికల్లో చూసినట్టయితే లెసన్ ఫ్రమ్ మయన్మార్ వై ఇండియా మస్ట్ యాక్ట్ బిఫోర్ ది గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్. ఏ గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ విత్ మ్యాగ్నిట్యూడ్ 8 ఈజ్ ఓవర్ డ్యూ. ఇట్ విల్ హ్యాపెన్. మొత్తంగా మన హిమాలయ పర్వతాల అడుగు భాగంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ భూకంపం మయన్మార్లో వచ్చిన భూకంపం కంటే పవర్ఫుల్ 8 మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది. అందుకే మన ఇండియా ముందుగానే ఈ భూకంపం వస్తే ప్రజల్ని ఎలా కాపాడాలి, డ్యామేజ్ని ఎలా తగ్గించాలి అనే విషయం పైన వర్క్ చేస్తే బాగుంటుంది. పైగా మన ఇండియాలో ఉన్న చాలా వరకు బిల్డింగ్స్ ఎర్త్క్వేక్ ప్రూఫ్ కాదు. మన దేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు రూల్స్ని సరిగా ఫాలో కారు. వాళ్ళకు నచ్చినట్టుగా లో క్వాలిటీలో బిల్డింగ్స్ కట్టిస్తారు. అలాంటప్పుడు మన దేశంలో చిన్న భూకంపం వచ్చినా ఇవన్నీ కుప్పకూలుతాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడే అలర్ట్ అయి దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ల సర్వే చేయాలి. ఒకవేళ భూకంపం వస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే విషయం పైన అవేర్నెస్ని తీసుకురావాలి. మీలో ఎంతమందికి భూకంపం వస్తే ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలు తెలుసు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి విషయాలు మన ఇండియాలో చాలా మందికి తెలియవు. అందుకే ప్రభుత్వం ముందుగానే ఇలాంటి విషయాల్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఇండియా, చైనా అండ్ జపాన్ ఈ 3 దేశాల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ భూకంపం రాబోతుంది. జపాన్ అండ్ మన తీర ప్రాంతాల్లో భారీ సునామీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ భూకంపం వస్తుంది. కానీ ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. కాబట్టి మనం ముందే ఇలాంటి విషయాల్లో ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ప్రభుత్వం ఈ భూకంపం ద్వారా ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు భూకంపం వస్తే ఎలా తప్పించుకోవాలి అనే టాపిక్ పైన వీడియో కావాలి అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా ఆ టాపిక్ పైన త్వరలో వీడియో ప్లాన్ చేస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.